హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దివ్య నేత్ర. మీకొకటి తెలుసా, హైదరాబాద్ ఇప్పుడు ఊటీలో అయితే మారిపోయింది. అదేంటి ఈ అమ్మాయి ఊటీ అంటుంది అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. సో ఇవాళ నేను కోహెడగుట్టకైతే వెళ్ళబోతున్నాను. ఇంకా కోహెడగుట్ట వింటర్ సీజన్లో వెళ్తే మాత్రం అక్కడ వ్యూ పాయింట్స్ అయితే అద్భుతం, అమోఘం, అఖండం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్గా అయితే చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందంటే అసలు వింటర్ సీజన్లో మాత్రం వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు. సో మంచి వ్యూ పాయింట్ వింటర్ సీజన్లో మీరు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడికైతే వెళ్ళిపోండి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ నుంచి చూడండి 8 o'clock సిచ్యువేషన్ అనమాట. మనకి మంచు అనేది ఎంత మంచిగా పట్టేసిందో ఇక్కడ నుంచి అయితే మొత్తం చూసేసేయండి. చాలా చాలా బాగుంటుంది వీడియో అనేది. సో ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. మంచిగా టిఫిన్ అయితే తినేసి, బట్ వెళ్ళే దారిలో అయితే మాకు ఎలాంటి మంచు అనేది అయితే లేనే లేదు. బట్ కాస్త ముందుకెళ్తే ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, అసలు వచ్చేవాడు కనిపించలేదు, వెళ్ళేవాడు కూడా కనిపించలేదు. అంత ఘోరంగా అయితే అయిపోయింది. బట్ మంచి ఎక్స్పీరియన్స్. జనరల్గా మనము ఇలాంటి హైదరాబాద్లో అంటే ఇలాంటి క్లైమేట్ అయితే ఎప్పుడు చూడం కదా, బట్ నేనైతే ఫస్ట్ టైం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఇలా డ్రైవ్కి వెళ్తే మాత్రం ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందని నాకైతే ఎప్పుడు అనుకోనే లేదు. సో ఇది కాదు, ముందుంది ఇంకా చాలా బాగుంటుంది మంచుతో కప్పేసిన హైదరాబాదు. సో వెళ్ళేటప్పుడు కొంచెం ఇష్యూస్ అయితే ఫేస్ అయితే చేస్తాం, ఎందుకంటే మనకి ఇది హైవే కాబట్టి వచ్చేవాళ్ళు చాలా స్పీడ్గా అయితే వచ్చేస్తారు. ఇంకా మనం కూడా అలానే వెళ్ళిపోతాం కదా. సో ఇలాంటి క్లైమేట్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మెల్లగా జాయిగా అయితే వెళ్ళాలన్నమాట. సో కోహెడగుట్ట వచ్చేసి ఎల్బీ నగర్ రూట్ అయితే తీసుకున్నాము. మాకు కూడా అంత ఏరియా అనేది ఐడియా అయితే లేదు, బట్ గూగుల్ మ్యాప్స్ పట్టుకొని అయితే వెళ్ళిపోయాము. మాకేమనిపించింది అంటే ఇంత మంచులో అంత దూరం వెళ్ళిన తర్వాత అసలు వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తామా లేదా అనేది అనిపించింది. బట్ వెళ్ళేసరికి ఏంటంటే మంచు మొత్తం క్లియర్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి 10 అయిపోయింది అనమాట. బట్ వెళ్ళే దారి చూడండి ఎంత బాగుందో. అంటే ఊటీని ఎక్స్పీరియన్స్ అవుతాం అనమాట. జనరల్గా నేనైతే ఊటీ అయితే వెళ్ళాను, అది కూడా అక్టోబర్ మంత్లో అయితే వెళ్ళాను. బట్ అప్పుడు ఇంత చలి అయితే లేదు, నార్మల్గా ఇంత మంచి అయితే అక్కడైతే పట్టలేదు. బట్ హైదరాబాద్లో ఇప్పుడు చూడండి జాన్ మంత్లో ఎంత ఘోరంగా ఉందో. ఇంకా ఇక్కడ చూడండి అసలు వచ్చేవాడు కనిపించాడు, వెళ్ళేవాడు కూడా కనిపించాడు, అంత బాగుంది. సో నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. సో నేనైతే ఈసీఎల్ నుంచి వెళ్ళాను కాబట్టి నాకు ఎల్బీ నగర్ నుంచి వయా అయితే దగ్గర. సో 36 kilometers అయితే డిస్టెన్స్ అయితే ఉంది. సో మీరు ఒకవేళ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తే మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి మంచు అనేది ఎంత ఘోరంగా పట్టేసిందో. సో అక్కడ ఏం కనిపిస్తలేదు, అంటే చెట్లు కనిపిస్తలేదు, పుట్లు కనిపిస్తలేదు, అసలు రోడ్లు కూడా ఇట్లున్నాయి. మనకి వెళ్ళే దారిలో ఇదంతా ఊరు అనమాట. సో కోయడగుట్ట వెళ్ళే దారిలో ఇదంతా ఊరు. మనకి షార్ట్ కట్ వచ్చేసి ఈ విలేజ్ రూట్ అయితే తీసుకెళ్తుంది. గూగుల్ మ్యాప్స్లో చూసుకొని వెళ్తే మాత్రం ఈ విలేజ్ రూట్ అయితే తీసుకెళ్తుంది. బట్ చాలా చాలా బాగుంది. అసలు 8 o'clock 9 o'clock ఇలా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? సో ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరు. బట్ చూడండి ఎంత బాగుందో. అసలు నార్మల్గా అసలు రోడ్లే కనిపిస్తలేదు, అంత ఘోరంగా అయితే ఉంది. సో వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10 ఆ టైం అయితే అయిపోయింది. సో మంచు అనేది మొత్తం క్లియర్ అయితే అయిపోయింది అనమాట. సో ఇలా అయితే అయిపోయింది క్లైమేట్. సో మనకు కోహెడగుట్ట వచ్చేసి పంచముఖి హనుమాన్ అయితే అక్కడ ప్రతిష్ఠించి ఉంటారు. చాలా బాగుంటుంది, వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది, నేనైతే చూపిస్తాను. సో వెళ్ళేదారి మొత్తం మనకి ఎంకన్ బాబు నామాలు అయితే కనిపిస్తుంటాయి, భలే ఉంటాయి అన్నమాట రాళ్ళ మీద. అండ్ ఇంకొన్ని మాటలు అయితే చెప్తాను మీకు. పార్కింగ్ వచ్చేసి 2 wheelers కింద అయితే మీరు పార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కార్లో వస్తే మాత్రం, అంటే 4 wheelersలో వస్తే మాత్రం మీరు లోపలికి వెళ్ళడానికి కార్ వేసుకొని వెళ్ళడానికి అయితే లేదు. 2 wheelers మాత్రం కింద అయితే పార్క్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎలా వస్తారో మొత్తం అంతా కిందనే పార్క్ చేసుకోవాలి, అది కూడా ఫ్రీగానే ఉంటుంది. సో లోపలికి వచ్చేసి ఇదంతా మీరు బైక్ అండ్ కార్లో మాత్రం వెళ్ళిపోవచ్చు. సో నేను చెప్పాను కదా ఇక్కడ పార్కింగ్ ఏరియా అనమాట. మీరైతే కార్ ఇంకా బైక్ ఇక్కడైతే పార్క్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, వెళ్ళేదారిలో ఫుడ్ ఫెసిలిటీస్ అనేవి మనకి ఏవి ఎక్కడ ఉండవు అనమాట, ఎందుకంటే హైవే కాబట్టి. ఒకవేళ మీరు ఫుడ్ అనేది తినేసి వస్తే పర్లేదు, ఒకవేళ ఇక్కడ తెచ్చుకుంటే మాత్రం ఇక్కడ కోతులు అయితే ఎక్కువ ఉంటాయి. అసలు చేతిలో ఏదైనా కనిపిస్తే చాలు లాగేస్తున్నాయి అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి.
సో అది నేనే కోత అనుకుంటారేమో. సో ఎర్లీ మార్నింగ్ నాకైతే అక్కడ జామకాయలు ఒకటే కనిపించాయి. ఒక చిన్న స్టాల్ అయితే ఉంది, అక్కడ మనకు జామకాయలు అయితే అమ్ముతారు కాబట్టి నేనైతే తీసుకున్నాను. ఇన్ కేస్ దారిలో మనకి ఆకలేస్తే తినచ్చు అని చెప్పేసి. ఇక్కడైతే మనకు అందరూ కాలేజ్ స్టూడెంట్స్ అయితే బాగా కనిపిస్తూ ఉంటారు. అలానే కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కూడా పర్లేదు బాగానే వచ్చారనమాట మేము వెళ్ళే టైంకి. అండ్ ఇక్కడ నుంచి కాస్త నడక అనేది ఉంటుంది. ఇంకా వెళ్ళే దారిలో చూడండి మనకి కోతి మహారాజులు అయితే ఎదురైపోతాయి. అస్సలు చేతిలో ఏది కనిపించినా అసలు లాగేసుకొని అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకా వాటిదే రాజ్యం అన్నట్టు మస్తు ఏలుతున్నాయి అనమాట ఆ ప్లేస్లో అయితే. బట్ భలే క్యూట్గా అయితే ఉంటాయి అనమాట. బట్ ఎవరిని ఏమైతే ఏం చేయవు. ఫుడ్ మాత్రం కనిపిస్తే మాత్రం లాగేసుకుంటాయి పక్క. ఇది మాత్రం నేనైతే చెప్తున్నాను, ఎందుకంటే నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. సో ఇక్కడ నుంచి మనకి హనుమాన్ టెంపుల్ అనేది ఉంటుంది. సో హనుమాన్ టెంపుల్ కాబట్టి మనకి ఎక్కువ మంకీస్ కూడా బాగా కనిపిస్తుంటాయి. సో తెలిసిందే కదా. అండ్ ఇది వచ్చేసి 250 years బ్యాక్ అయితే కట్టారంట. చాలా బాగుంటుంది. మీరైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. సో నేనైతే ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నాను. సో గుడి అయితే కాస్త చిన్నగానే ఉంటుంది, బట్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. మీకు ఏమైనా కోరికలు ఉంటే గట్టిగా హనుమంతుడికి అయితే కోరేసుకోండి, పక్కా నెరవేరిపోతాయి. సో నేను కూడా కోరేసుకున్నాను. సో ఇక్కడ నేనైతే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాను. సో అలా మీకు గుడి అనేది ఎలా ఉంటుందో కూడా మీరు నార్మల్గా ఇక్కడైతే చూడగలుగుతారు. చూడండి. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే మనకి చిన్న వినాయకుడు బొమ్మ అలానే శివుడు బొమ్మ కూడా పక్కనైతే ఉంటాయి. అంటే గుడి కాదు, నార్మల్గా బయట అయితే పెట్టారు. అండ్ నవగ్రహాలు విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే పంచముఖి హనుమాన్. సో నేను అక్కడికైతే వెళ్తలేదు, కొంచెం ఇక్కడ బయట వ్యూ పాయింట్ అనేది ఎలా ఉందా అని చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తే మనకు అన్ని రాళ్ళు రప్పలే కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే గుడి సరౌండింగ్స్ కాబట్టి. కాస్త ముందుకు వెళ్తే మనం హైకింగ్ ట్రెక్కింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా మూల మనకు మనుషులు అయితే కనిపిస్తారు. సో కాస్త ముందుకైతే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి నార్మల్ అనమాట. సో మీరు కొండలు ఇవి కనిపించేవి చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఎక్కడానికైతే వాచిపోతుంది, స్లిప్ అయిపోతాము. సో బెటర్ మీరు వెళ్ళేటప్పుడు మంచిగా షూస్ అనేవి కొంచెం గ్రిప్ ఉన్నవి అయితే వేసుకొని వెళ్ళండి, స్లిప్ అవ్వకుండా అయితే ఉంటాయి. సో అక్కడి నుంచి నేనైతే దిగిపోయి ఇప్పుడు పంచముఖి హనుమాన్ దగ్గర అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, వెళ్ళే ముందు చెప్పులు కింద పెట్టేసి అయితే వెళ్ళండి. చాలామంది ఏంటంటే చెప్పులు వేసుకొని అయితే అక్కడ దర్శనం అయితే చేసుకుంటున్నారు. సో దేవుడు కాబట్టి అక్కడ కింద కొండల దగ్గర చెప్పులు అనేవి పెట్టండి. మీ చెప్పులు ఏం కోతులు అయితే అస్సలు ఎత్తుకెళ్ళవు. సో చెప్పులు అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోండి. సో ఈ గుడి వచ్చేసి 250 years బ్యాక్ కట్టారు, కానీ ఇది వచ్చేసి మనకి రీసెంట్గా అయితే కట్టారనమాట. తెలిసిపోద్ది మనకి రీసెంట్గా కట్టినట్టు. బట్ చాలా బాగుంటుంది, లైక్ స్ట్రక్చర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ బాగా అయితే కట్టారనమాట. సో ఇక్కడైతే నాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మీరు నమ్మరు చెప్తే. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక కోత అయితే వచ్చింది. నేను ఏం చేశానంటే బ్యాగ్ కింద పెట్టాను అనమాట, ఎందుకంటే కొండ ఏరియా కదా, సో హెవీగా ఉంటుంది, వీడియో తీసేటప్పుడు మనకి స్లిప్ అవుతుంది అని చెప్పేసి బ్యాగ్ అయితే కింద పెట్టేసి వీడియో అయితే తీసుకుంటున్నాను. ఈ కోత ఏం చేసిందంటే మంచిగా జిప్పు తీసుకొని దాంట్లో ఉన్న జామకాయలు అయితే దొబ్బుకొని అయితే వెళ్ళిపోయింది. అసలు చెప్తున్నాను, ఆ జామకాయలు కొన్నట్టు నాకు కొట్టోడికి తప్ప ఇంకెవ్వరికి తెలీదు. బట్ దానికి ఎలా తెలిసిందో ఏమో కానీ మంచిగా తీసుకొని అయితే వెళ్ళిపోయింది. నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. వీటి తెలివి చూడండి, మనకు కూడా లేదా తెలివి. అండ్ జిప్పు తీయడం కూడా ఎంత బాగా తీసిందంటే మనం కూడా తీయలేము, అంత బాగా అయితే తీసింది. మళ్ళీ నా భయం ఏంటంటే లోపల మొబైల్ ఉందన్నమాట, అది ఎక్కడ లాక్కెళ్ళిపోతుందేమోనని భయపడ్డాను. బట్ మొత్తం అంతా ఎతికేసుకుంది. ఆఖరికి ఆ ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. అమ్మయ్య అనుకున్నాను లాస్ట్కి. ఇంకా లేకపోతే ఫోన్ పోయి ఉంటే ఇంకా అంతే నా పరిస్థితి, ఏడ్చేదాన్నేమో. అండ్ ఇదే కోతి మళ్ళీ నేను ఫోటో దిగేటప్పుడు వచ్చింది చూడండి, పైకి వెళ్ళిపోయింది. అండ్ దాని పని దాంది, నా పని నాదని అనుకున్నాను. ఇక్కడ వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగుందో. ఇఫ్ ఇన్ కేస్ మీరు పిక్నిక్ కానీ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడైనా ప్లాన్ చేయాలి అనుకుంటే ఇక్కడైతే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, అలానే మీరు పిక్నిక్ వెళ్ళినట్టు కూడా ఉంటుంది. బట్ ఫుడ్ మాత్రం తీసుకెళ్ళకండి, నేనైతే ముందే వార్న్ చేస్తున్నాను. ఇక్కడ కోతులు మన ఫుడ్ చూసాయంటే మంచిగా లాక్కొని అయితే వెళ్ళిపోతున్నాయి.
అండ్ ఇక్కడ చూడండి ఏంటి కోతులే సాహసాలు చేయాలా, మనం ఎందుకు సాహసం చేయొద్దని ఆ కొండ ఎక్కేసి అయితే నేనైతే కూర్చొని వీడియో అయితే తీసుకుంటున్నాను. బట్ ఇక్కడ వ్యూ పాయింట్స్ వచ్చేసి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఒక కొండ దగ్గర వ్యూ పాయింట్ అనమాట. సో మనకి అక్కడ మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. అండ్ కొంచెం దూరంగా చూస్తే మనకి మంచు పట్టింది కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎండ ఉంది కాబట్టి అక్కడ కొంచెం మబ్బుగా మనకైతే కనిపిస్తుంది. బట్ చాలా బాగుంటుంది. లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీరు మౌంటైన్స్ లవర్ అయ్యి ఉంటే మాత్రం చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. నేను ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళిపోతున్నాను. చెప్పాను కదా ఇక్కడ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అనేవి ఉంటాయని చెప్పేసి. సో నడుచుకుంటే అయితే మనం వెళ్ళి ఆ వ్యూ పాయింట్స్ని అయితే ఎంజాయ్ చేయడమే అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే స్లోప్ ఉంటుంది. అండ్ దిగడం కానీ ఎక్కడం కానీ కొంచెం కష్టమైతే మనమైతే పడాలి. బట్ మంచి ఎక్స్పీరియన్స్. లైక్ మీరు ఒకవేళ ట్రెక్కింగ్ చేయాలి అంటే కొండల మధ్యలో ట్రెక్కింగ్ చేయాలని చాలామందికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి ఇంకొక వ్యూ పాయింట్. అక్కడ చూడండి ఒక మనిషి అనేది వెళ్ళి ఆ మహానుభావుడు అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. సో నాకైతే అనిపించింది నాకు ఈ కొండ ఎక్కడానికే అమ్మో అనుకున్నాను. బట్ ఆయన అయితే అక్కడికి వెళ్ళి అయితే కూర్చున్నాడు. సో చాలామంది చాలా రకాలుగా అయితే సాహసాలు అయితే చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. సో ఇక్కడ మ్యాక్స్ ఏంటంటే మీరు తిరుగుతూ ఉండాలి, ఒక్కొక్క వ్యూ పాయింట్కి ఒక్కొక్కలాగైతే అటు సైడ్ అయితే వెళ్తూ ఉండాలన్నమాట. సో నేను వచ్చేసి కొంచెం అటు ఇటు తిరిగి మెల్లగా వీడియోలు అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి ముందు వీడియో ఇంకా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి, అస్సలు స్కిప్ చేయకండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొండ ఎక్కడానికి నేనైతే కాస్త కష్టపడ్డాను. అంటే ఒక మనిషి సహాయం లేనిదే మనము ఎక్కలేమన్నమాట. సో కొంచెం పైకి వెళ్ళే కొద్దీ మనకి సపోర్ట్ అనేది ఉండాలి, అప్పుడు మనం మంచిగా ఈ వ్యూ పాయింట్స్ అనేవి ఎంజాయ్ అయితే చేయగలుగుతాము. అండ్ ఇక్కడ నుంచి మనకి కాలేజ్ స్టూడెంట్స్ అయితే బాగా కనిపిస్తారు. సో ట్రెక్కింగ్ చేయడానికి అయితే చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ అనేవి మంచిగా అయితే ఎంజాయ్ చేయండి. లాస్ట్లో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, అది అయితే అస్సలు మిస్ చేసుకోకండి, చాలా బాగుంటుంది. అదైతే లాస్ట్లో పెట్టాను. సో మిస్ చేయకుండా అంత అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. అండ్ నాకేమనిపించిందంటే ఈ గుట్ట అనేది సాంగి వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. నేను చాలాసార్లు సాంగి టెంపుల్కి అయితే వెళ్ళాను, బట్ ఈ గుట్ట అనేది ఉందని నాకైతే తెలీదు. ఈ మధ్య కాలంలో ఇది ఇక్కడ ఉంది, లైక్ టెంపుల్ అనేది ఉందని నార్మల్గా అయితే మనం చూస్తూ వచ్చాము. బట్ ఒకప్పుడు ఒకవేళ ఉందని తెలిస్తే మాత్రం ఎన్నిసార్లు వచ్చే వాళ్ళమే ఉంటాయి ఇక్కడ. అండ్ ఈ రూట్ చూసారు కదా, సో పైకి వెళ్ళాలంటే ఈ రూట్ నుంచి వెళ్ళాలి. చాలా కష్టం అన్నమాట. ఈ రూట్ అనేది చాలా స్లిప్ అయిపోతుంది, ఒకవేళ మీరు మనిషి సపోర్ట్ లేకపోతే చాలా కష్టము. బట్ మేమైతే వెళ్ళాము. సో నేను చూపిస్తాను మనకి బండలు అనేవి ఎలా ఉన్నాయో. స్లోప్ ఉంటుంది అన్నమాట, మనం ఎక్కడానికి కూడా చాలా కష్టం, అతి కష్టం మీద అయితే ఎక్కాలి. సో నేను ఇక్కడ మెల్లగా వీడియో తీసుకుంటూ ఎక్కడ పడిపోతానేమోనని భయపడుతూ ఇంకా చెట్లు పట్టుకొని మెల్లమెల్లగా రాయిలు పట్టుకొని మెల్లగా అయితే ఎక్కాను. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. సో మొత్తానికైతే ఇక్కడికైతే పైకైతే వచ్చేసాను నేను. అండ్ ఇక్కడ ఏంటంటే దిగే వాళ్ళకి కష్టమే, ఎక్కే వాళ్ళకి కష్టమే. సో ఎక్కే వాళ్ళు కొంచెం సపోర్ట్ తీసుకొని అయితే వెళ్తున్నారు, దిగే వాళ్ళు కొంచెం భయపడుతున్నారు అనమాట. ఎందుకంటే స్లోప్ కాబట్టి కాస్త జారితే ఇంకా అంతే, మన పై ప్రాణాలు పైనే పోయినట్టు. సో ఇక్కడ చూడండి ఎలా సపోర్ట్ తీసుకొని వాళ్ళు వెళ్తున్నారు. సో మ్యాక్స్ అందరూ కాలేజ్ స్టూడెంట్సే అనమాట. సో మెల్లగా అయితే వెళ్ళాలి. సో నేను ముందు చెప్పాను కదా ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, హైయెస్ట్ వ్యూ పాయింట్. మనం అక్కడ వెళ్ళి మంచిగా ఆ కొండపైన ఎక్కి మంచిగా మొత్తం ఆ ఏరియా మొత్తం చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. కాస్త ముందుకెళ్తే ఉంటుంది, అస్సలు స్కిప్ చేయకండి వీడియో. మంచిగా వ్యూ పాయింట్ కూడా ఎంజాయ్ చేసేసేయండి.
సో నేను చెప్పాను కదా ఒక వ్యూ పాయింట్ అని, ఇదే అనమాట. ఇక్కడ నుంచి మనకి మొత్తం ఏరియా మొత్తం మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. మనం ఈ మధ్య కాలంలో గూగుల్ ఇమేజెస్లో ఒక పిక్చర్ చూస్తాం కదా, కోయడగుట్ట పిక్చర్స్ అనేది, అది ఇక్కడి నుంచే క్యాప్చర్ అందరైతే చేసుకుంటున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ కెమెరాలు తెచ్చుకుంటే మాత్రం ఇది మంచి ప్లేస్ అనమాట. మంచిగా ఇక్కడ కూర్చొని మంచిగా మీరైతే ఫోటోలు అనేవి తీసేసుకోవచ్చు. అండ్ నన్ను అడిగితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మంచిగా ఒక పిక్నిక్ లాగా అలా అప్పుడప్పుడు ఇక్కడికైతే మేమైతే ఆల్మోస్ట్ అలసిపోయామన్నమాట. సో మంచిది ఏమైందంటే మేము వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని వెళ్ళాము. అక్కడ ఏముండవు, అంటే కింద అయితే వాటర్ బాటిల్స్ అయితే అమ్ముతున్నారు, కొంచెం కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సో బెటర్ మీరు కూడా వాటర్ బాటిల్స్ అనేవి తీసుకెళ్ళిపోండి, బట్ మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ లైక్ సన్సెట్ ఎంజాయ్ చేసేవాళ్ళు సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే సన్ రైజ్ ఎంజాయ్ చేసేవాళ్ళు సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి మన వాళ్ళు బాగా ఫోటోలు అయితే దిగేస్తున్నారు. సో మంచిగా అనమాట, చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేశాను నేనైతే. మీరు కూడా తప్పకుండా విజిట్ అయితే అవ్వండి. లైక్ జాన్ ఫెబ్ మంత్లో ఒకవేళ విజిట్ అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. సో చూస్తున్నారు కదా, ఇది కోయడగుట్ట వ్లాగ్ అనమాట. సో ఊటీలా మారిన హైదరాబాద్ని అయితే మీకైతే చూపించేశాను. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ముందు నేను చెప్పడం మర్చిపోయాను, బట్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.